ఇటీవలి వరకు రాజకీయంగా సైలెంట్గా ఉన్న ఆ మాజీ మంత్రి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతూ అమరావతి అంశంపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేసిన సెన్సేషనల్ కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అమరావతి చట్టబద్ధతపై వైసీపీ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంలా మారాయా? అమరావతికి వైసీపీ అధిష్టానం జై కొడుతున్నా ఆయన మాత్రం ఎందుకు నయనిలా కామెంట్స్ చేశారు? ఇంతకీ ఆయన వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి? రాజకీయ వ్యూహం ఉందా లేక వ్యక్తిగత మైలేజ్ కోసమేనా? పార్టీ గీతను దాటి సొంత మైలేజ్ పెంచుకోవాలని భావిస్తున్నారా లేక ఆయన కామెంట్స్ ఫ్యాన్ పార్టీకి లాభమా నష్టమా? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అమరావతి రాజధాని కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానం వల్ల ఉపయోగం లేదంటున్నారాయన. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ పొలిటీషియన్ ధర్మాన చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ రాజధాని కోసం మొదటి నుంచి గట్టిగా వాయిస్ వినిపించిన ధర్మాన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని నాటి సీఎం జగన్ ప్రకటించడాన్ని స్వాగతించారు. అయితే అప్పట్లో జగన్ నిర్ణయానికి అమరావతి ప్రాంత వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ సమయంలో విశాఖ రాజధాని కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు ధర్మాన. అయితే అప్పట్లోనే నాటి ఆయన నిర్ణయం వెనుక సొంత మైలేజ్ గేమ్ కూడా ఉందనే టాక్ నడిచింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ధర్మాన చాలా కాలం సైలెంట్ గా ఉన్నారు. ఈ మధ్యనే మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు ధర్మాన. తాజాగా అమరావతి రాజధానిపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో చేసిన తీర్మానం చెల్లదంటూ ఆయన చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంలా మారాయి. అమరావతి రాజధానికి చట్టబద్ధత కావాలంటూ ఏపీ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది కూటమి సర్కార్. ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో వైసీపీ 3 రాజధానులకు జేకొట్టిన నేపథ్యంలో ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉందా లేదంటే అమరావతికి మద్దతునిస్తుందా స్పష్టత ఇవ్వాలంటూ కూటమి నేతలు నిలదీస్తున్నారు. ఇదిలో ఉంటే గత ఎన్నికల్లో 3 రాజధానుల స్టాండుతో దెబ్బతిన్న వైసీపీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి ప్రాంతానికి తాము ఇప్పుడు వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని కోసం 3% నిధులు కూడా కేటాయించలేదని, అందుకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వేరే ఆలోచన చేశామని అంటున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రాజధానికి 40-50 వేల కోట్లు ఖర్చు చేస్తే మరో ఆలోచన ఎందుకు చేస్తామనేది వైసీపీ నేతల వాదన. ఇదే సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత అంటూ అసెంబ్లీలో డ్రామా చేశారని ఆరోపిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. రానున్న రోజుల్లో సైతం ఇదే స్టాండును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ధర్మాన వంటి సీనియర్ నేతలు విశాఖను తిరిగి రాజధాని చేయాలి అనేలా మాట్లాడడం వైసీపీకి ఇబ్బందిగా మారే ఛాన్స్ లేకపోలేదనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతలు ఓ మాట అన్నారు అంటే దాని వెనుక రాజకీయంగా ఖచ్చితంగా ఏదో వ్యూహం ఉండే అవకాశమైతే లేకపోలేదు అనే చర్చ జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలు పార్టీ కోసమా లేదంటే రాజకీయంగా సొంత మైలేజీ పెంచుకునేందుకు అలా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు సొంత పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ధర్మాన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి ఆయన తన వారసుణ్ణి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల్లో ఛాంపియన్ కావాలని ఆరాటపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకి రాజధాని నినాదం ద్వారా రాజకీయంగా బలం పెంచుకుంటే వైసీపీ అధిష్టానం కూడా తన మాటకు విలువ ఇవ్వక తప్పని పరిస్థితి వస్తుందనే లెక్కల్లో ఉన్నారట మాజీ మంత్రి ధర్మాన. మరి ఆయన తీసుకున్న నిర్ణయం పొలిటికల్ మైలేజీ తీసుకొస్తుందా? ధర్మాన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం రియాక్షన్ ఏంటనేది చూడాలి మరి.